ఇరాన్తో యుద్ధం అమెరికన్లకు సైతం భారంగా మారింది. పెట్రోల్ డీజిల్ కోసం ఆ దేశస్తులు ఇప్పటి వరకు అదనంగా దాదాపు $40 బిలియన్లు ఖర్చు చేశారని బ్రౌన్ యూనివర్సిటీ సర్వే వెల్లడించింది. ఇక ప్రతి ఇంటికి $316 ఎక్స్ట్రా ఖర్చు అయిందని తెలిపింది. అమెరికాలో పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు 51% పెరిగి గెలాన్ $4.51కు చేరగా డీజిల్ ధర 54% పెరిగి గెలాన్ $5.65కు పెరిగింది. ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై త్వరలోనే విధి విధానాలు ప్రకటించనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం రేపు దీనిపై భేటీ కానుంది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వానాకాలం పంటలకు ప్రభుత్వం సూచించిన విత్తనాలకే కాకుండా స్థానిక భూములకు అనుకూలంగా ఉండే విత్తనాలను రైతులకు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సోమవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఒరిగిందేమీ లేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మండిపడ్డారు. 7 ఏళ్లలో నువ్వు జిల్లాకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు.